కలియుగం యొక్క లక్షణాలను మనము 12వ స్కందం 2వ అధ్యాయంలో చూస్తున్నాము. కలియుగం అంతమయ్యేటువంటి సమయానికి ఒక్కొక్కళ్ళ దేహ పరిమాణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. దేహ పరిమాణాలన్నీ కూడా చాలా చిన్నవిగా మారిపోబోతున్నాయి. రెండవది, ధర్మం పూర్తిగా నశించిపోతుంది. వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఉండదు. అందరూ శూద్రులుగానే మిగిలిపోతారు. పైగా ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఉన్నారు అని అనుకున్నా కానీ, లేదు అనంటే ఏదో ఆ, ధర్మ నియమాలను పాటిస్తున్నట్లు కనిపించినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా నాస్తికులే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పాటించేటువంటి ధర్మం నాస్తికత్వం. భగవంతుడు లేరు, భగవంతుడు అంటే ఎక్కడో లేరు, ఆర్తులని ఆదుకుంటే చాలు అదే భగవంతుడు, అదే భగవత్ సేవ అనేటువంటి స్థాయి వరకు కూడా భగవద్భక్తి చేయకుండా దిగజారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. లేదు అనంటే సంఘ సేవ చేయడం, లేదు అనంటే ఇంకేదో దానాలు ధర్మాలు చేయడం, ఇంకిదే ఆధ్యాత్మికత అనేటువంటి స్థాయి వరకు కూడా కలియుగంలో ఆ, పడిపోతారు. భగవంతుణ్ణి నమ్మరు, భగవంతుడు ఉన్నారు అని అంగీకరించరు. భగవంతుడికి సేవ చేయటం, భగవద్భక్తి చేయటం, ఇలాంటివన్నీ కూడా మర్చిపోతారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కలియుగంలో జనులు ఎవరైతే వాళ్ళ జీవనంలో, వాళ్ళ రోజువారీ జీవనంలో భగవద్భక్తి అనేటువంటిది లేకుండా, అర్చా విగ్రహ ఆరాధన లేకుండా, హరినామ జపం లేకుండా, మందిరాలకు వెళ్ళకుండా, భక్తుల సాంగత్యం తీసుకోకుండా, కేవలం వాళ్ళ యొక్క రోజు మొత్తం కూడా వాళ్ళ దినచర్యలు, పొద్దున్నే లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా వాళ్ళ భౌతికమైనటువంటి కార్యకలాపాలలో మాత్రమే నిమగ్నమైపోయి, కనీసం భగవంతుడు భక్తి అనేటువంటిది జీవితంలో లేకుండా అయిపోయినటువంటి ఇలాంటి వాళ్ళందరినీ కూడా సుఖదేవ గోస్వామి గాడిదల్లాగా ఉంటున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఓకే, గాడిదల యొక్క స్వభావాన్ని పొందుతున్నారు. అలాంటి పతనమైనటువంటి ఒక సందర్భంలో భగవంతుడు అవతరిస్తారు. ఎలా? కల్కి భగవానుడిగా. ఓకే, విశుద్ధ సత్వగుణంతో భగవంతుడు అవతరించి అప్పుడు తిరిగి మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆయన పరిరక్షిస్తారు. ధర్మాన్ని పరిరక్షించడం కోసం తను వస్తారు. ఓకే, సో ఇంతవరకు మనము చూసాము. ఇది భవిష్యవాణి. ఉం? శ్రీమద్ భాగవతం చెప్తున్నటువంటి కలియుగం గురించి చెప్తున్నటువంటి భవిష్యవాణి. నెక్స్ట్ 17వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. చరాచర గురుర్విష్ణోర్ ఈశ్వరస్యాఖిలాత్మనా. సుధీర సునీత మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చదువు. చరాచర గురుర్విష్ణు ఈశ్వరస్యాభిలాత్మనః ధర్మత్రాణాయ సాధూనాం జన్మ కర్మపనుత్తమే. ధర్మత్రాణాయ సాధూనాం జన్మ కర్మాపునుత్తయే. చరాచర జీవులకు గురువు ఎల్లరకు పరమాత్ముడు నగు విష్ణు భగవానుడు ధర్మ పరిరక్షణ కొరకు సాధు జనులు కర్మఫలమును తొలగించుట కొరకు అవతరించగలరు. హరే కృష్ణ. ఓకే, చరాచర జీవులకు గురువు ఎల్లరకు పరమాత్ముడును అగు విష్ణు భగవానుడు ధర్మ పరిరక్షణ కొరకు సాధుజనుల కర్మఫలమును తొలగించుట కొరకు అవతరించగలడు. భగవంతుడు అవతరించినప్పుడు చేసేటువంటి పనే ధర్మ పరిరక్షణ. అలాంటి ధర్మ పరిరక్షణ చేసినప్పుడు సాధువులని రక్షించడం కూడా ఆయన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. సాధువుల యొక్క తమ కర్మఫలాల నుంచి విముక్తులను చేయడం కోసం భగవంతుడు అవతరిస్తారు. ఆ భగవంతుని వర్ణిస్తున్నారు ఎలా? రెండు ఉపమానాలతో వర్ణిస్తున్నారు. ఒకటి అందరికీ గురువు, రెండవది పరమాత్మ. మనకి చరాచర జీవులకి గురువు శ్రీకృష్ణ భగవానుడు కదా. కృష్ణం వందే జగద్గురుం అన్నట్టు.
ఎందుకు శ్రీకృష్ణ భగవానునే గురువుగా భావిస్తామనంటే జ్ఞానానికి మూలం శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు గురించి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానానికి మూలం శ్రీకృష్ణ భగవానుడు. అంటే గురువు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి. అంటే గురువు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంటే మనం ఏ గురు పరంపరను తీసుకున్నా కానీ ఆ గురు పరంపర యొక్క మూలం ఎక్కడ ఎండ్ అవుతుంది? కృష్ణుడితో కృష్ణ భగవాన్ కృష్ణుడి దగ్గర ఎండ్ అవుతుంది. ఒకవేళ కృష్ణుడి దగ్గర కాకుండా ఇంకెక్కడ దగ్గర ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ పరంపర విచ్ఛిన్నమైనటువంటి పరంపర. అది ఏ పరంపర అయినా తీసుకోండి, అది ఎనీ పరంపర, చివరికి అది కృష్ణుడి దగ్గర, ఆది గురువు కృష్ణుడు. చివరికి అది బ్రహ్మ పరంపర అయినా, లేకపోతే లక్ష్మీ పరంపర అయినా, లేకపోతే ఆ, కుమార పరంపర అయినా, లేకపోతే ఆ, శివుడి యొక్క పరంపర అయినా సరే, ఈ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రహ్మ పరంపర అంటే బ్రహ్మదేవుడి నుంచి స్టార్ట్ అయిందా పరంపర? బ్రహ్మదేవుడి యొక్క జ్ఞానానికి మూలం ఏంటి? శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు. కుమార పరంపర తీసుకుంటే కుమారగణానికి వచ్చిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణ భగవానుడి నుంచే. కృష్ణ భగవాన్ శ్రీ సాంప్రదాయం తీసుకుంటే శ్రీ సాంప్రదాయంలో లక్ష్మీదేవి మూల గురువు. సో లక్ష్మీదేవికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? కృష్ణ భగవాన్ స్వయంగా తన భర్త అయినటువంటి రుద్ర సాంప్రదాయం తీసుకుంటే రుద్రుడి యొక్క గురువు ఎవరు? కృష్ణుడు. అంటే ఏ పరంపర తీసుకున్నా కానీ మూల గురువు ఎవరు అంటే కృష్ణుడు కదా. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడిని రిప్రజెంట్ చేస్తున్నారు, కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అలాంటి కృష్ణ భగవానుడు మనందరి హృదయంలో కూడా పరమాత్మగా అవతరించి ఉన్నారు. పరమాత్మగా ఉన్నటువంటి గురువుని ఏమంటారు? చైత్ర గురువు. రూపదర్శి. పరమాత్మగా కూడా మనకి దిశానిర్దేశం చేస్తున్నారు కదా కృష్ణుడు. సాక్షి శిక్షా గురువు ప్రభు. చైత్య గురువు, శిక్షా గురువు, చైత్ర గురువు, సాక్షి శిక్షా గురువు గారు మాత్రం చైత్ర గురువు. చైత్ర గురువు చైత్య గురు ఆ? ఏంటి? చైత్య గురువు ప్రభు. ఆ. ఇలాంటి అంటే భగవంతుడు తను ఒకే గురు పరంపర ద్వారా కూడా తాను మనకి దిశానిర్దేశం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మనలాంటి వాళ్ళు గురువుని పొందలేకపోతే వదిలేస్తారా? కృష్ణుడు అందరికీ గురువుని పొందాలి అనేటువంటి జ్ఞానం మనకి లేదు, అందరికీ లేదు. అయినా కృష్ణుడు వదిలేస్తారా? స్వయంగా కృష్ణుడే గురువుగా వస్తారు. ఎవరు? చైత్య గురువులా. ఓకే. సో తమ హృదయం నుంచే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. మనకున్నటువంటి కల్మషాలకి అనుగుణంగా మనలో ఎంతో కొంత పవిత్రత ఉందనుకోండి, హృదయం నుంచే మనకి జ్ఞానం ఇస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకవేళ మనం కల్మషాలతో ఉన్నాం అనుకోండి, అంటే భౌతికమైనటువంటి హరిషడ్ వర్గాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం చైత్ర గురువు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం వినలేం. బ్రహ్మదేవుడికి జ్ఞానం ఎలా ఇచ్చారు? హృదయం నుండే ప్రభు హృదయం నుంచి ఇచ్చారు. హృదయం నుంచే ఇచ్చేశారు. ఎందుకు బ్రహ్మదేవుడు అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని హృదయం నుంచే మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? కర్మశాల ఉన్నాయి ప్రభుజీ. బ్రహ్మదేవుడు అంత ప్యూర్ కాలేదు మనం కాబట్టి. ఓకే. అంటే మన మన మనకి కృష్ణుడికి అంటే పక్కనే ఉన్నారు, కానీ మధ్యలో పెద్ద గోడ ఉంది. ఓకే. ఆ గోడ ఎంత పలసం చేస్తే అంత వినిపిస్తుంది. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళ మాటలు మనకు వినపడాలంటే మధ్యలో ఉన్న గోడ ఏం చేయాలా? పగలగొట్టాలి. కూల్ చేసేయాలి. ఒకవేళ కూల్స్ లేకపోయాం అనుకోండి, కనీసంగా ఆ గోడ మందం తగ్గించాల. 2 ఇటుకల మందం కట్టకుండా ఒక ఇటుక మందం కట్టాలి. ఒక ఇటుక మందం కాకుండా ఒక ఇటుకని నిలబెట్టి కట్టాలి. లేదు అని అంటే కనుక ఆ ఇటుకని నిలబెట్టినా కానీ అప్పుడప్పుడు వినపడట్లేదు అనుకుంటే మధ్యలో చెక్కతో పెట్టాలి, తడికి పెట్టాలి, తడికలు పెట్టాలి. సో ఏదో ఒక లెవెల్లో మనకి అవతల వాళ్ళు వినపడాలా, కనపడాలా. అట్లనే ఆత్మ పరమాత్మ రెండు ఒకే చోట ఉన్నాయి హృదయ స్థానంలో, కానీ రెండు ఒకళ్ళని చూసుకోలేకపోతున్నారు. కారణం మధ్యలో తడిక లేదు.
మధ్యలో గోడ ఏముంది? ఉంది. పెద్ద గోడ గోడ పెద్ద ఉంది. గోడ ఉంది. గోడ ఉంది. అందుకని మనం చూసుకోలేకపోతున్నాం. మనలాంటి ఆ, గోడలు కట్టుకుని కూర్చున్నటువంటి వాళ్ళని కూడా ఉద్ధరించడం కోసం భగవానుడు దీక్షా గురువు రూపంలో ఒక గురువుల్ని మనకు పంపిస్తారు, శిక్షా గురువు రూపంలో గురువుల్ని మనకు పంపిస్తున్నారు. ఒకవేళ ఎంతో కొంత ఆ గోడ కనుక పలసగా ఉందనుకోండి, అప్పుడు మనకి దీక్షా గురువు శిక్షా గురువు పొందడానికంటే ముందే మనకి దిశానిర్దేశాలు జరుగుతూనే ఉంటాయి. ఏం చేయాలి? చాలా మంది చూడండి, ఎవరికి వాళ్ళకి శిక్షా గురువు ఉండడు, దీక్షా గురువు ఉండడు, అయినా కానీ 16 మాలలు జపం చేస్తూ ఉంటారు. మొన్న ఆదివారం రోజు మా సెంటర్కి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. వచ్చి మ్, కొద్దిసేపు పావుగంట 10 నిమిషాలు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి, ఇట్లా మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ప్రభుజీ, నాకు ఎవరైనా భక్తులు ఉంటే చూడండి, మా ఇంట్లో సంబంధాలు చూసే అన్నీ కూడా భౌతికమైన సంబంధాలు, నాకు కొంచెం మీరు హెల్ప్ చేయండి అని అంది. అమ్మ, ముందు నీకు భక్తులు కావాలనే కోరిక ఉంది, మంచిదే, కానీ ముందు నువ్వు కూడా భక్తురాలు కావాలి అని చెప్తే ఆమె ఏమన్నది, నేను ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి 16 మాలలు జపం చేస్తున్నాను ప్రభు, మరి భక్తురాలు కావాలంటే ఇంక నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగి. అంటే ఆమెకి 16 మాలలు జపం చేయమని ఎవరు చెప్పలా, ఆమె ఎవరికి కనెక్ట్ అవ్వలా. మొదటిసారి సెంటర్కి వచ్చింది, ఎక్కడో విన్నది. అంటే ఆమెకి లోపల నుంచే ఆమెకు ఆ రియలైజేషన్స్ వచ్చాయి. ఏం బుక్స్ చదివిందో, ఏం చదివిందో, ఎలా తెలిసిందో, ఎలా ట్రిగ్గర్ అయిందో ఆమెకు తెలియదు. 16 మాలలు జపం చేస్తుంది ఆమె చాలా సీరియస్గా, నియమంతో కూడా. ఇప్పుడు దీక్ష తీసుకున్న మనం కూడా ఏదైనా ఒక రోజు మిస్ చేస్తున్నాం కానీ ఆమె మిస్ చేయట్లా, అంత ప్యూర్గా ఉందన్నమాట. అంటే ఆ ప్యూరిటీ అనేది ఉన్నప్పుడు పరమాత్మ మనకి ఇచ్చేటువంటి ఇండికేషన్స్ మనకు అర్థం అవుతాయి. అప్పుడు పరమాత్మ ఏం చేస్తారంటే మనల్ని, నీకు ఒక గురువు అవసరము, నీకు ఒక గైడ్ అవసరము, ఒక మెంటర్ అవసరము అని పరమాత్మ ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఎవరో ఒకరికి కనెక్ట్ చేసేస్తారు. అలా ఏదో ఒక సెంటర్కి, ఏదో ఒక భక్తుడికి అలా కనెక్ట్ చేసేస్తారు. అలా కనెక్ట్ చేయడం వల్ల అక్కడి నుంచి మన యొక్క పురోభివృద్ధి ఇంకా డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఓ 16 మాలలు చేయడమే భక్తి కావాలి, 16 మాలలు చేస్తే ఇంక అయిపోయింది. మనకి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా మనం ఆధ్యాత్మికంగా ఇంకా పురోగమించాలంటే ఏం చేయాలి? లేదు, మనం ఇలానే ఉంటే ఏదో ఒక రోజు మాయకి లోబడిపోతామేమో కదా కదా మనల్ని గైడ్ చేసేవాళ్ళు, మనకి మెంటర్ చేసేవాళ్ళు ఎవరు లేరనుకోండి, మనం ఎంత గొప్పగా చేసినా కానీ ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి మనము మాయకి లోనైపోతాం. లోనైపోయి అప్పుడు మనం చేసేటువంటి సాధన కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మనకి మెంటర్ అవసరం కంపల్సరిగా, మనకి భక్తుల సాంగత్యం అవసరం, మనకి ఒకళ్ళు గైడ్ చేసేవాళ్ళు కంపల్సరీగా అవసరం. అది లేకపోతే ఏమవుతుంది అంటే మనం గ్యారంటీ పతనం చెందడం, అందులో డౌటే లేదు. మనం అందరం అనుకోవచ్చు, నేను చాలా గొప్పగా సాధన చేస్తున్నాను, నాకు ఎవరు మెంటర్ అవసరం లేదు, నేను ఏదో యూట్యూబ్లో ఎవరియో ఒకళ్ళు వినేస్తున్నాను క్లాసెస్. యూట్యూబ్లో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారండి, ఇస్కాన్లో కూడా ఉన్నారు చాలామంది సెలబ్రిటీస్ కదండి. ఇస్కాన్ వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్లో చెప్తారు. కానీ మనకి మెంటర్ ఆయన, మనకి మెంటర్ కాదు. కాదు. కానీ వాళ్ళు చెప్పేవన్నీ తప్ప ఏం కాదు, కరెక్టే. కానీ వాళ్ళు మన స్థాయిలో మనకేది అవసరమో, మనం ఏది వినాలనుకుంటున్నామో, మనకిప్పుడు ప్రస్తుతం మన సాధన ఇంప్రూవ్ అవ్వడానికి మనకేం కావాలో అది కస్టమైజ్ చేసి మనకు చెప్తారా? చెప్పరు. ఆయన ఏది చెప్తే అది మనం వినాలి, ఆయన ఏది చెప్తే అది మనం వినాలి. మనకు నచ్చుతుంది, గ్యారంటీ నచ్చుతుంది, వింటాం. కానీ ఇప్పుడు మనకి లైఫ్లో, మన నిత్య జీవితంలో మనం చేస్తున్నటువంటి సాధనలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, మనకు వచ్చేటువంటి కష్టాలు, మనకు వచ్చేటువంటి అడ్డంకులు, వాటిని తొలగించడానికి మీరు ఆయన ప్రశ్న అడగగలరా? యూట్యూబ్లో అడగలేరు. అడగలేదు. ఒకవేళ అడిగే అవకాశం వచ్చే సమయానికి మీకున్న క్వశ్చన్లన్నీ మీరు మర్చిపోతారు, ఎప్పుడో పర్సనల్ కలిసినప్పుడు కదా. ఎన్నని అడుగుతారు, ఎంతసేపు సమయం ఇస్తారు మీకు? ఇప్పుడు మీలాంటి వాళ్ళు లక్షల మంది చూస్తారు ఆయన వీడియోలు, 1,00,000 మందికి సమయం ఇవ్వగలరా ఆయన? ఇవ్వలేదు. అందుకని యూట్యూబ్లో మీరు వినేటువంటి క్లాసెస్, వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా కేవలం మీకు కొంత మోటివేషన్ ఇచ్చి మిమ్మల్ని ఎవరో ఒకళ్ళ దగ్గరికి కనెక్ట్ అయ్యేందుకే ఉపయోగపడాలి. అంతేకాని నేను అక్కడే ఆగిపోతాను, నాకు ఎవరో అవసరం లేదు, నేను ఎవరికి కనెక్ట్ అవ్వనవసరం లేదు, నాకు ఎవరు మెంటర్ అవసరం లేదు, నేను అలానే వినేస్తాను అంటే మన పురోగతి చాలా ఫాస్ట్గా ఉండదు. అందుకనే మనకి గురువు అనేటువంటి వాడు చాలా చాలా అవసరం. మన కర్మఫలాలని తొలగించేది మన గురువే, అవునా కదా? ఎవరు తొలగిస్తారండి మన గురువు కర్మఫలాలని? ఎవరైనా సరే దీక్ష తీసుకున్నప్పుడు మీకు ఏం చెప్తారు? మీ కర్మఫలాలన్నింటినీ కూడా నేను తీసుకుంటున్నాను అని గురువు చెప్తారు. అంత ఉదాత్తమైనటువంటి కరుణా స్వభావాన్ని
ఎవరైనా చూపించగలరా మీ కుటుంబ సభ్యులు? చూపించలేదు ప్రభుజీ. మీరు చేసిన పాపాల యొక్క ఫలాలన్నిటినీ మీ 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 కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకుంటానంటే వాళ్ళకి అభిషేకం చేయొచ్చు కదా. ఇప్పుడు ఆమ్, నారదుడు ఆ మృగారి దగ్గరికి వెళ్ళి, నువ్వేంటయ్యా ఇన్ని మృగాలని అన్నిటిని చంపేస్తున్నావు, సగం చంపి సగం బతికిచ్చి వదిలేసి అది చచ్చిన దాకా చూస్తూ ఉన్నావు, ఎంత పాపం తగులుతుందో తెలుసా, ఎందుకు చేస్తున్నావు ఇలా అని అడిగితే మృగారు ఏం చెప్తాడు? వంశపారంపర్యంగా మేము ఇలానే చేస్తున్నాం, నాకు ఇలానే నేర్పాడు మా ఫాదరు, నేను ఇలానే చేస్తున్నాను. ఆ, ఎందుకు చేస్తున్నావు ఇలా, ఇంత పాపాన్ని నువ్వు ఎందుకు మూటగొట్టుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా అంటే, అదేంటంటే అలా అంటారు, నాకు కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, వాళ్ళందరినీ పోషించే బాధ్యత నాకుంది, వాళ్ళందరి కోసం నేను చేస్తున్నాను అని అంటాడు. అన్నప్పుడు మరి నువ్వు పోయి నీ భార్య ఆ పిల్లల్ని అడుగు పో, వాళ్ళు పాప ఫలాలను తీసుకుంటారా లేదా. ఎందుకు? పాప ఫలాలు వస్తున్నాయని ఆయనకి తెలియదు అప్పటిదాకా. కానీ నారదుడు చెప్తారు, నువ్వు ఇలా చేస్తే మాత్రం నువ్వు చాలా పాపాన్ని అనుభవిస్తున్నావు, దీని అన్నిటికీ కూడా శిక్ష అనుభవించాలి భవిష్యత్తులో. నువ్వు వెళ్ళి నీ కుటుంబ సభ్యుల్ని అడుగుపో, మరి వాళ్ళ కోసమే చేస్తున్నావు కదా, మరి వాళ్ళు కూడా పాపం తీసుకుంటారేమో అడుగుపో అంటే, పోయి అడిగితే ఏమంటారు ఒక్కొక్కళ్ళు? నీ బాధ్యత కాబట్టి కుటుంబాన్ని పోంచడం నువ్వు ఉమ్, పోషిస్తున్నావు, కానీ ఉమ్. మేమెందుకు తీసుకుంటాం నీ పాప ఫలాన్ని అంటారు. ఆ, నువ్వు ఈ వృత్తి కాకపోతే ఇంకో వృత్తి చెయ్యి, మమ్మల్ని పోషించేటువంటి బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు చేస్తున్నావు, నువ్వు ఎంచుకున్న వృత్తికి మేము బాధ్యులం కాదు, నువ్వు ఎంచుకున్న వృత్తి వల్ల నీకు పాపం వస్తుంది అని అంటే ఆ వృత్తి మానేసి ఇంకో వృత్తి చేయి. అంతేకాని నీ పాపాలను మమ్మల్ని పంచుకోమంటే మేము ఎలా పంచుకుంటాం, మా పాపాలే మేము పంచుకోలేం, మా పాపాలనే మేము అనుభవించలేం, ఇంకొకళ్ళ పాపాలు మేము అంటే మన మీద ఆధారపడి మనతోటి మనం సంపాదించింది పెడితే తిన్నటువంటి వాళ్ళు కూడా మన పాపాలను పంచుకోవడానికి సిద్ధంగా లేరు. మరి గురువు మీరు ఎవరో తెలియదు, మీ ముక్కు తెలియదు, మీ మొహం తెలియదు, మీ గోత్రం తెలియదు, మీ ఊరు తెలియదు, మీ పేరు తెలియదు, జస్ట్ మీరు ఇంట్రెస్ట్ చూపించారు, ఒక మెంటర్ని నమ్ముకున్నారు, ఆ మెంటర్ పర్వాలేదు, ఈ మాతాజీ ఈ ప్రభుజీ సాధన బాగా చేస్తున్నారు, నియమం తప్పకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అని గురువుకి మేము లెటర్ రాసిస్తే, రికమెండ్ చేసిస్తే, గురువు సరే మీరు ఒక మెంటర్ కింద ఉన్నారు కాబట్టి ఆ మెంటర్ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పతనం చెందకుండా, భౌతికంగా పతనం చెందకుండా ఆధ్యాత్మికంగా పురోగమించేలా ఆయన మిమ్మల్ని కాపాడతారు కాబట్టి మీకు నేను దీక్షిస్తున్నాను అని అంటారు. అంతేనా? దీక్ష ఎందుకు ఇస్తారు? అది నాకెవరు మెంటర్ లేరండి, నాకెవరు మెంటర్ లేరు, కానీ నేను 10 సంవత్సరాల నుంచి 16 మాలలు జపం చేస్తున్నాను, ప్రతి ఏకాదశి చేస్తున్నాను, జన్మాష్టమికి ఉపవాసం ఉంటున్నాను, ఓకే అన్నీ చేస్తున్నాను, కానీ నాకు మెంటర్ లేడు అని అనండి గురువు దగ్గరికి వెళ్ళి, గురువు ఇస్తారేమో మీకు దీక్ష? స్వీకరించరు గైడెన్స్ లేనప్పుడు అసలు ఇవ్వరు. ఎందుకు? గురువు అనేటువంటి వాడు లేకపోతే ఆ వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా పతనం చెందవచ్చు, ఎలాంటి సందర్భంలో అయినా పతనం చెందవచ్చు. ఓకే, ఒక మెంటర్ అనేటువంటి వాడు తప్పకుండా అవసరం. అలాంటి ఒక గురువు మెంటర్ మీద ఉన్న నమ్మకంతో మీ పాపాలను స్వీకరించడానికి సిద్ధమైపోయారు. ఓకే, రిస్క్, అది పెద్ద రిస్క్ కదండి, చాలా పెద్ద రిస్క్, చాలా పెద్దది. చాలా పెద్ద రిస్క్. మన మీద నమ్మకంతో ఆయన ఆ రిస్క్ తీసుకుంటున్నారు. రేపొద్దున మీరు ఎవరినైనా రికమెండ్ చేస్తే, మీరు దీక్ష తీసుకుని మీరు ఎవరైనా రికమెండ్ చేస్తే వాళ్ళ యొక్క పాపాలను కూడా తీసుకోవడానికి గురువు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? మీరు వాళ్ళని పతనం చెందకుండా కాపాడతారు అని. ఓకే, అంటే ఒక మెంటరు లేదా ఒక శిక్షా గురువు యొక్క బాధ్యత కేవలం గురువు దగ్గరికి తీసుకెళ్లి గురుదీక్ష ఇప్పించడంతో అయిపోదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలో పతనం చెందకుండా చూసుకోవడం కూడా ఒక శిక్షా గురువు యొక్క బాధ్యత, మెంటర్ యొక్క బాధ్యత కదా. ఎందుకు? మెంటర్ను చూసే కదా గురువు ఇచ్చారు, గురువు చెప్పినటువంటి నియమ నిబంధనలు మీరు అందరూ ఫాలో అవుతున్నారా లేదా నేను చూసుకోలేదు అనుకోండి, మరి నేను ఆ బాధ్యతనే స్వీకరించకూడదు, అంతేగా. అవును ప్రభుజీ. మనం ఇంకొకళ్ళ రికమెండ్ కూడా చేయకూడదు. అందుకనే గురు మహారాజ్ ఇప్పుడు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులకి కారణం నా శిష్యులందరూ కూడా నియమాలను పాటించట్లేదు కాబట్టే అని చెప్తారు. పాపం ఆయన స్వీకరిస్తున్నారు, ఆ బాధల్ని స్వీకరిస్తున్నారు, ఆ కర్మల్ని స్వీకరిస్తున్నారు. మనందరికీ ఏంటి, గురు మహారాజ్ లాంటి వాళ్ళకి, ఇంత విశుద్ధ భక్తులకి, కృష్ణుడికి 100% శరణాగతులైనటువంటి వ్యక్తులకి ఎందుకు ఇలాంటి కష్టాలు అని మనం అనుకుంటాం. కానీ కారణం మనము సరిగా నియమాలను పాటించకపోవడం, దీక్షకి కావాల్సినటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ స్టాండర్డ్స్ని మనం పాటించకపోవడం. అందుకనే దాని సఫరింగ్ గురువుకు మన గురువుకు ఉంటుంది. ఎందుకు? గురువు మన యొక్క బాధ్యత తీసుకున్నారు, గురువు మన యొక్క బాధ్యతని తీసుకున్నారు కాబట్టి.
అంటే కర్మఫలాలను తొలగించగలిగినటువంటి వ్యక్తి కేవలం గురువు కృష్ణుడు. మీరు ఎవ్వరూ తొలగించలేరు. మీరు దేవీ దేవతల ఆరాధన చేయండి, మీరు కుటుంబ సభ్యులను వదిలేసేయండి. కుటుంబ సభ్యులు పంచుకుంటారా నా కర్మ అంటే పంచుకోను అని అంటారు. మీకు జైలు శిక్ష పడింది అనుకోండి, నీ బదులు నేను జైలుకి వెళ్తా అని ఎవరైనా అంటారా? ఒకవేళ అన్నా కానీ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఊరుకోదు. ఊరుకోదు. అలానే ఎవ్వరూ మన కర్మఫలాలను స్వీకరించలేరు, కావాలనుకున్నా స్వీకరించలేరు. ఒకటేమో స్వీకరించడానికి సిద్ధపడరు, ఇంకెవరైనా ఓకే నేను ఇంతగా ప్రేమించినటువంటి వ్యక్తి ఇన్ని కర్మఫలాలను అనుభవిస్తున్నారు, కొంత నేను స్వీకరిస్తాను అని ఆయన కావాలని అనుకున్నా స్వీకరించలేడు. స్వీకరించలేడు. అది సాధ్యం కాదు. ఎవరు స్వీకరించగలరు? కేవలం కృష్ణుడు, గురువు, ఇద్దరు మాత్రమే స్వీకరించగలరు. మీరు ఒకవేళ దేవీ దేవతల ఆరాధన చేస్తే దేవీ దేవతలు నా కర్మఫలాలను పోగొడతారు అని అనుకున్నా అది కూడా సాధ్యం కాదు. స్వయంగా దేవీ దేవతలే కర్మఫలాలను తీసేయలేరు. వాళ్ళ కర్మల్ని వాళ్ళు తీసేసుకోలేరు, ఇంకొకళ్ళ కర్మల్ని వాళ్ళు ఎలా తీసేస్తారు? దేవీ దేవతలు ఉన్నతమైనటువంటి జీవులు మనకంటే, కదా, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే పుణ్యం చేసినటువంటి వాళ్ళు. ఎందుకు? వాళ్ళు పుణ్యలోకాల్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఉత్తమ లోకాల్లో ఉన్నారు కాబట్టి. అలానే ఉత్తమ లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కర్మలు చేయట్లేదా? చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కర్మఫలాలు ఉండవా? ఉంటాయి. మరి వాళ్ళే నా కర్మఫలాలన్నీ పోగొట్టుకుని నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అంటే నేను మనిషి జీవితంలో పుట్టి ఒక భక్తుడి ఇంట్లో పుట్టి ఒక భక్తుడిగా భక్తి సాధన చేస్తే తప్ప నాకు ఇది సాధ్యం కాదు అని దేవీ దేవతలే అనుకుంటుంటే, మరి మనం దేవీ దేవతలకి పూజ చేస్తే మరి వాళ్ళు ఎలా మన కర్మఫలాలను తీసేస్తారు? ఉం? కాబట్టి ఎవరైనా సరే నిజంగా కర్మఫలాలను పోగొట్టుకోవడము అనేటువంటిది ఆధ్యాత్మిక సాధన. మనం చేసేటువంటి ధర్మము, నిజమైనటువంటి ధర్మము అంటే కర్మఫలాలను పోగొట్టుకోవడం, కర్మ బ్యాలెన్స్ లేకుండా చేసుకోవడం. మరి ఆ సాధన లేకుండా మనం ఏది చేసినా కానీ మనము జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోయినట్లే. అందుకని ఇంతకుముందు చెప్పారు, కలియుగంలో జీవులు జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క కర్మలు చేస్తున్నారు అని. వాళ్ళకి ఏం చేస్తే మంచిది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. మంచి అంటే కేవలం భౌతికమైనటువంటి మంచి గురించి ఆలోచిస్తారు. కానీ శరీరానికి మించి అంటే ఆత్మస్థాయిలో ఒక ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించటం, ఆత్మకి తిరిగి భౌతికమైనటువంటి శరీరం లేకుండా ఆధ్యాత్మిక లోకానికి తీసుకువెళ్ళడం అనేటువంటిది, దానికోసం చేసేటువంటిదే నిజమైన మంచి అనేటువంటి విషయం మనకి తెలియదు కాబట్టి. ఓకే, కాబట్టి ఈ భౌతిక విశ్వంలో మన కర్మఫలాలను తీసేయగలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరు, శక్తులు కూడా ఎవరూ లేరు, ఏ దేవీ దేవతకు కూడా లేదు. ఎవరు తీసేయగలరు అని అంటే కేవలం విశుద్ధ భక్తుడు, గురువు మాత్రమే తీసేయగలరు. శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే తీసేయగలడు. ఓకే, సో అలాంటి భగవంతుడు మన కర్మఫలాలను తీసేయడానికి కలియుగంలో కూడా అవతరించబోతున్నారు అని భవిష్యవాణి చెప్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం సుజాత మాతాజీ. శంబలగ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః శంబలగ్రామముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కల్కి ప్రాదుర్భవిష్యతి. భవనే విష్ణు యశసః కల్కిః ప్రాదుర్భవిష్యతి. శంబల గ్రామము నుండలి మహోన్నత బ్రాహ్మణుడు మహాత్ముడునకు విష్ణుయశుని గృహమున కల్కి భగవానుడు ఆవిర్భవింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ. కలియుగంలో కల్కి భగవానుడు ఎవరి కుటుంబంలో ఎవరిని తల్లిదండ్రులుగా తీసుకొని ఆవిర్భవించబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. అంటే ఎవరో వస్తారులే అని చెప్పామనుకోండి, అందులో ప్రామాణికత ఉండదు. ఫలానా వ్యక్తి ఫలానా పేరుతో వస్తున్నారు అంటే కొంత ఉంటుంది ప్రామాణికత. ఫలానా ఊర్లో వస్తారు అంటే ఇంకా కొంత. ఆ ఫలానా ఊర్లో ఫలానా వ్యక్తులు తల్లిదండ్రులు అంటే ఖచ్చితంగా చెప్తున్నట్టు అనమాట, బల్లగుద్ది చెప్పినట్టు అనమాట. అంటే శాస్త్రం ఏదో పైపైన చెప్పట్లా భగవంతుడి యొక్క అవతారాల గురించి.
ఖచ్చితంగా చెప్తుంది. మనము ఎందుకు శ్రీమద్ భాగవతాన్ని ఇంత గట్టిగా నమ్ముతున్నాము అని అంటే, ఇంతకు ముందు కలియుగంలో రాబోయేటువంటి రాజుల గురించి 5,000 సంవత్సరాల క్రితమే, అంటే 3,500 సంవత్సరాలు 4,000 సంవత్సరాల పాటు రాచరికం అనేటువంటిది నడిచింది. ఇప్పుడు ద్వాపరయుగం అయిపోయిన తర్వాత క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు ఆ, రాచరికం నడిచింది. అప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి రాజు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ వాళ్ళ మనవరాళ్ళతో సహా అందరి పేర్లు కూడా వరుసను చెప్పుకుంటూ వచ్చేసారు. అందుకనే విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఇంతమంది రాజులు ఉన్నారు, ఇంతమంది రాజులు వస్తారు, ఇన్ని తరాలు ఉంటాయి, ఇన్ని తరాల్లో ఇంతమంది రాజులు ఉంటారు, వీళ్ళందరూ ఇలా ఉండేవాళ్ళు అని చెప్తే మనకు అంత విశ్వాసం వచ్చేదా? మనకు అంత నమ్మకం వచ్చేదా? అందులో ప్రామాణికత అనేటువంటిది ఉండదు. అదే మనం చెప్పే దాంట్లో ఖచ్చితంగా ఫలానా వ్యక్తి ఫలానా కుటుంబంలో ఫలానా పేరుతో ఫలానా ఊరిలో పుడతారు అని చెప్పామనుకోండి, ఎంత ఖచ్చితంగా చెప్తుండేనా అని అనుకుంటాం. అవునా కదా? కల్కి భగవానుడి యొక్క అవతరణ గురించి శంబల గ్రామంలో జన్మిస్తాడు. మహోన్నతమైనటువంటి బ్రాహ్మణుడు, మహాత్ముడు అయినటువంటి విష్ణుయశుని గృహమున ఆవిర్భవిస్తారు. తండ్రి కుటుంబం, తండ్రి గురించి కూడా చెప్పారు. ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తారు. ఓకే, సునీత మాతాజీ. అశ్వమాసు గమారుహ్య దేవదత్తం జగత్పతి అశ్వమాసుగమారుహ్య దేవదత్తం జగత్పతిః అసినా సాధుధమనం అష్టైశ్వర్య గుణాన్వితః సినా సాధుదమనం అష్టైశ్వర్యగుణాన్వితః విచరన్నాశునాక్షౌణ్యం హయేనా ప్రతిమద్యుతిః విచరన్నాసునాక్షౌణ్యాం హయేన ప్రతిమజ్జుతిః నృపలింగచ్ఛదో దస్యోన్ కోటిశో నిహనిష్యతి. నృపలింగచ్చదో దస్యూన్ కోటిశో నిహనిష్యతి. పాపము జగదీశ్వరుడకు కల్కి దేవదత్తమనుడి శీఘ్రగతి కలిగిన అశ్వమునికి ఖడ్గహస్తుడే ధరణి అంతటను తిరుగుచు అష్టైశ్వర్యములను అష్ట విశిష్ట గుణములను ప్రదర్శించును. సాటిలేని తేజమును ప్రకటించుచు శీఘ్ర గమనముతో చరించుచు అతడు రాజవేషమునందున్న కోట్ల కొలది దస్యులను సంహరింపగలడు. భాష్యము. ఈ శ్లోకములు కల్కి భగవానుని రోమాంచక లీలలను వర్ణించుచున్నవి. శక్తిమంతుడు సుందరుడు నైన వ్యక్తి మెరుపు వేగముతో అద్భుతముకు అశ్వమును నడుపుచు తన హస్తమునందలి ఖడ్గముతో క్రూరులకు దానవులను దండించడు సన్నివేశముచే ఎవ్వరైనాను ఆకర్షితులు కాగలరు. కల్కి భగవానుని చిత్రము మానవ మస్తిష్కము యొక్క కల్పనమని, అనగా అది ఎవరో ఉన్నతుడగు వ్యక్తిని నమ్మవలసి ఉండేటి జనులచే సృష్టించబడిన పౌరాణిక రూపమని లౌకికులు వాదించవచ్చును. కానీ ఈ వాదము తర్కయుతము కానే కాదు. అది దేనిని కూడా నిరూపించదు. అది కొందరు జనుల అభిప్రాయం మాత్రమే. మనకు నీరు అవసరము, కానీ మానవుడు నీటిని సృష్టించలేడు. మనకు ఆహారము, ప్రాణవాయువు వంటివి ఎన్నో అవసరమగును, కానీ వాటిని మనము సృష్టించలేము. మన అవసరములన్నీను భౌతిక జగత్తులో లభ్యమయ్యే వస్తువులకే అనురూపములయుండుట మన అనుభవంలోనిదే. కనుక భగవంతుడు ఉన్నాడని సూచించుటకు భగవద్ అవసరము మనకు ఉన్నట్లుగా గోచరించుచున్నది. వేరు మాటలలో వాస్తవముగా ఉన్నట్టివి మన క్షేమము కొరకు అవసరమైనవి వస్తువుల అవసర జ్ఞానమును ప్రకృతి మనకు కలుగజేయును. అట్లే మనము భగవదంశలము, భగవంతుడు లేకుండా జీవింపజాలని వారము కనుక భగవద్ అవసరము మనకు అనుభూతమవుచుండును. కలియుగాంతమున ఇదే భగవంతుడు మహాబలశాలియకు కల్కి అవతారంగా అవతరించి దుష్ట దానవులను నశింపజేయును. థ్యాంక్ యూ. కల్కి భగవానుడి యొక్క లీలల గురించి కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. కల్కి భగవానుడు జస్ట్ అవతరించి ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోతారు అని అంటే అది ఎలా స్థాపిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. యాక్చువల్గా కల్కి భగవానుడి యొక్క లీలలు రోమాంచమయ్యేలాగా ఉంటాయి. ఎందుకు అనంటే ఇలాంటి ఒక వర్ణన గనక మనము ఒకవేళ మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనందరికీ కూడా ఒక్కసారిగా ఆహా ఇలా జరుగుతుందా, ఓహో ఇలా చేస్తారా భగవంతుడు అని అనిపిస్తుంది. ఆయన శీఘ్రగతి కలిగినటువంటి ఒక అశ్వాన్ని ఎక్కుతారు. అంటే బాగా ఫాస్ట్గా ప్రయాణం చేయగలిగినటువంటి అశ్వం ఎక్కి ఖడ్గహస్తుడై అంటే చేతిలో ఖడ్గం పట్టుకొని ధరణియందంతటను తిరుగుచు
అష్ట ఐశ్వర్యములను అష్ట విశిష్ట గుణములను ప్రదర్శించును. తనకి అన్ని రకాల ఐశ్వర్యాలని ప్రదర్శిస్తారు. భగవంతుడికి ఏ ఐశ్వర్యము తక్కువగా లేదు కదా. అన్ని ఐశ్వర్యాలు కూడా సంపూర్ణంగా కలిగినటువంటి వాడు భగవానుడు. అవునా కదా? భగవంతుడి యొక్క నిర్వచనం అదే కదా. ఉం? సమస్త ఐశ్వర్యాలు కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే భగవానుడు. మరి కల్కి భగవానుడు భూమి మీద అవతరించినప్పుడు ఐశ్వర్యాలను ప్రదర్శిస్తారు అని అంటే అందులో ఏమీ అతిశయోక్తి లేదు కదా. ఎందుకంటే భగవంతుడే కాబట్టి. ఆయన అష్ట ఐశ్వర్యములను అష్ట విశిష్ట గుణములను ప్రదర్శించును. సాటి లేని తేజమును ప్రకటించును. శీఘ్ర గమనముతో చరించుచు అతడు రాజవేషమునందున్నటువంటి కోట్లాది ధన్యులను సంహరించగలడు. ఒకప్పుడు ఇలానే ఒకళ్ళు చేశారు. ఎవరది? పరశురాముడు. పరశురాముడు చేశారు. కాకపోతే పరశురాముడు కల్కి భగవానుడు లెవెల్లో చేయలేదేమో. కల్కి భగవానుడు ప్రపంచం మొత్తం తిరిగి పరశురాముడు చంపినటువంటి రాజుల కంటే ఎక్కువ సంఖ్యలో రాజులను చంపేస్తారన్నమాట. ఓకే, ఎవరెవరైతే రాజు వేషంలో ఉన్నారో వాళ్ళని చంపుతారు. రాజు వేషంలో ఉన్న వాళ్ళకి రాజుకి తేడా ఏంటి? రాజు వేషంలో ఉన్నవాడు రాజు కాదుగా ప్రభుజీ, ఎవరైనా కావచ్చు. ఆహా, అట్లా కాదు. రాజులే బాహ్యంగా వాళ్ళు రాజులే, కానీ వాళ్ళని రాజులు అనరు. వాళ్ళు రాజు వేషంలో ఉన్న వాళ్ళు అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులకి బ్రాహ్మణ బంధువులకి ఉన్న తేడా ఏంటో అది. కపట కపట రాజులు అంటే ఒక రాజుగా భగవంతుడి యొక్క ప్రతినిధిగా పాలన చేయాలి. భగవంతుడు ప్రతినిధిగా పాలన చేయకుండా రాజసింహాసనం మీద కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు వాళ్ళని? రాజు వేషంలో ఉన్నవాడు అని అంటారు. ఓకే ప్రభు. ఓకే, ఆయన రాజే, ఆయన పాలిస్తూనే ఉంటాడు, కానీ భగవంతుడు ప్రతినిధిగా పాలించట్లేదు. భగవంతుడు ప్రతినిధిగా పాలించినప్పుడు వాడికి రాజ్యం అధికారం మీద లేకపోతే రాజసింహాసనం మీద హక్కు లేదు కూర్చోడానికి. అంటే ఎవరికైతే రాజుగా ఉండడానికి అర్హత లేదో అలాంటి వ్యక్తులను అందరినీ కూడా సంహరిస్తారు కల్కి భగవానుడు. మరి కలియుగాంతంలో రాచరికం ఉంటుందా? అదేంటండి కలియుగాంతంలో రాజుల్ని చంపుతారు అని అంటున్నారు. ఇప్పుడే రాజులు లేరు కదా, కలియుగాంతంలో ఇంకా రాజులు ఉంటారా? అంటే పాలించే వాళ్ళు రాజుల కిందలే. పాలించేవాళ్ళు రాజులు. ప్రజాప్రభుత్వాలు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేకపోతే ఇతర మంత్రివర్గం, వాళ్ళ జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో, లేకపోతే దేశ స్థాయిలో పాలన చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా రాజులుగానే పరిగణిస్తారు. ఎవరైతే వీళ్ళందరూ కూడా ధర్మాన్ని తప్పి పాలన చేస్తున్నారో, ఎవరైతే వీళ్ళందరూ కూడా పూర్తి కలి ప్రభావంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అయితే ఎందుకు వస్తారు భగవంతుడు అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇందులో భాష్యంలో మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, మనం అందరం కూడా ఈ భౌతిక విశ్వంలో ఉన్నాము. ఈ భౌతిక విశ్వంలో మనం అనేకమైనటువంటి వనరులను ఉపయోగించుకొని బ్రతుకుతూ ఉన్నాం. అవునా కదా? సహజంగా లభించేటువంటి నీళ్ల మీద, సహజంగా లభించేటువంటి ఆక్సిజన్ మీద, వాయువు మీద ఆధారపడి బ్రతుకుతున్నామా లేదా? అవును ప్రభుజీ. మనకి సహజంగా లభించేటువంటి ఇన్ని వనరుల మీద మనం ఆధారపడి బ్రతుకుతున్నాము. వీటిల్లో ఏ ఒక్కటైనా మనం సృష్టిస్తున్నామా? లేదు. ఒక్కదాన్ని కూడా మనం సృష్టించట్లే, కానీ మనం దాన్ని వాడుకుంటున్నాం. ఎంత వాడుకుంటున్నాము? ఎంత వాడుకున్నా లభ్యమైతేనే ఉంది. మనం ఎన్ని నీళ్లు తాగినా ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి, ఎంత గాలి పీల్చుకున్నా ఇంకా గాలి వస్తూనే ఉంది. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య ఒకప్పటి కంటే ఇప్పటికీ ఎన్నో రెట్లు పెరిగింది. గాలి తగ్గిందా? మరి వినియోగం పెరిగితే మరి సప్లై తగ్గాలి కదా. పీల్చే వాళ్ళు పెరిగారు, మరి గాలి అదే తగ్గాలిగా. స్వామి సృష్టి అలాంటిది ప్రభుజీ. అవ్యయం కాని సంపద. తగ్గదు గాలి. తగ్గదు అంటే మనకి ఏది అవసరమో అది భగవంతుడు ఏర్పాటు చేస్తారు. అలానే భగవంతుడి యొక్క అంశలమైనటువంటి మనము ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయినప్పుడు ఆ ధర్మాన్ని స్థాపించడం కోసం తిరిగి భగవంతుడు కూడా మనకి మన జీవితంలో అవసరం. మనకి భౌతికంగా ఏది అవసరమో భగవంతుడు మనకి ఇవ్వగలిగినప్పుడు ఆధ్యాత్మికంగా మనకి ఏది అవసరమో అది కూడా భగవంతుడే ఇస్తారు.
ఈ ప్రకృతి ద్వారా ఎలా అయితే వనరులన్నింటినీ ఇస్తున్నారో అలానే భగవంతుడే అవతరిస్తారు. ఒక జీవుడు భగవంతుడి యొక్క అంశ. ఆ జీవుడు అంశ అయినటువంటి ఆ జీవుని మూలం నుంచి వేరు చేస్తే బ్రతకలేడు. మన శరీరం నుంచి ఒక భాగాన్ని గనక మనము తెంపేసి నేల మీద పడేసామనుకోండి, ఏమవుతుంది? అది బ్రతుకుతుందా? జీవం ఉండదు, బ్రతకదు. నిర్జీవం అయిపోతుంది. ఉమ్. మన శరీరంలో ఒక అంగాన్ని తుంచేసి, ఒక ఏలునో ఒక కాలునో ఒక చెయ్యినో తుంచేసి పక్కన పడేసామనుకోండి, చచ్చిపోతుంది, నిర్జీవం కుళ్ళిపోతుంది. అవుతుంది. కుళ్ళిపోతుంది. నిర్జీవం. ఓ నా- 2 గంటలు అయ్యేటప్పటికి వాసన ఆ, వచ్చేస్తుంది. 4 రోజులకు కుళ్ళిపోతుంది కదా, బ్రతకలేదు కదా. అలానే జీవులమైనటువంటి మనము భగవంతుడి యొక్క అంశలం. ఈ అంశలమైనటువంటి మనము భగవంతుడితో కనెక్ట్ అవ్వకుండా వేరు చేసి పడేసామనుకోండి, అస్తిత్వం ఉంటుందా? ఉండదు. ఉండదు. మనము భగవంతుడు లేకుండా బ్రతకలేము. నిరంతరం భగవంతుడితో కనెక్షన్లోనే ఉన్నాము. నిరంతరం భగవంతుడి యొక్క కనెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే మనము మన యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు కూడా మన యొక్క ఆ అవసరాన్ని తెలియజేయడం, అంటే మనకు అవసరం, మనం అలా కనెక్ట్ అయ్యే బ్రతకాలి. కానీ అలా మనం పూర్తిగా మర్చిపోయినప్పుడు మన యొక్క అవసరం ఇది, భగవంతుడితో మన కనెక్షన్ అవసరము అని తెలియచేయడం కోసం అవసరమైతే భగవంతుడే స్వయంగా అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. అందుకని కల్కి భగవానుడు వచ్చారు. అంటే కలియుగంలో కూడా జీవులకి భగవంతుడి యొక్క అవసరం ఉంది. నెక్స్ట్ 21 నాగలక్ష్మి మాతాజీ. అత తేషాం భవిష్యంతి మనాంసి విశధాని వై అతత్తేషాం భవిష్యంతి మనాంసి విశదాని వై వాసుదేవాంగరాఘాతి పుణ్యగంధానిల స్పృశాం వాసుదేవాంగరాగాతి పుణ్యగంధానిల స్పృశాం పౌరజానపదానాం వై హతేష్వాకిల దస్యుషు పౌరజానపదానాం వై హతేష్వకిల దస్యుషు. దూతరాజులందరూ వధింపబడిన పిమ్మట వాసుదేవుని చందనాది అంగరాగముల పవిత్ర సౌరభమును కూడి ఉన్నట్టే వాయుస్పర్శను నగర పురజనులు అనుభూతమునర్చుకునేదురు. తద్వారా వారి చిత్తములు నిర్మలములు అగును. భాష్యము. సాక్షాత్తుగా భగవానుడే అయినట్టి ఒక మహావీరునిచే నాటకీయంగా రక్షింపబడుట అనేది ఉదాత్తమైన అనుభవము నిరతిశయమైనట్టిది. కలియుగాంతమున దాన సంహారంతో పాటు సుగంధమయమైన ఆధ్యాత్మిక గాలులు వీచగలవు. ఆ విధంగా వాతావరణము పర్వ మనోహరము కాగలదు. కలియుగాంతం సమయానికి మళ్ళీ ఏదైతే కలియుగంలో కోల్పోయామో అది మళ్ళీ మనం తిరిగి పొందేలా చేస్తారు. నిర్మలమైనటువంటి ఒక వాతావరణం, సత్వగుణయుతమైనటువంటి ఒక వాతావరణం, అది మళ్ళీ మనకి తిరిగి ఇవ్వడము అనేటువంటి జరుగుతుంది. అంటే మనం ప్రేమగా చెప్తే ఎవరు వినరు. నువ్వు మంచిగా భగవంతుడి భక్తి చెయ్యి, హరినామ జపం చెయ్యి, భగవంతుడిని స్మరించు, కర్మబంధనం లేకుండా కర్మలు చేయండి, రోజు శ్రవణం కీర్తనం చేయండి అని చెప్తే ఎవరైనా వింటారా? ఎవరు వినరు. ఇప్పుడంటే ఎంతో కొంతమంది వింటున్నారు, కొంతమంది ఎదురు తిరిగి చెప్తున్నారు, ఎవరయ్యా మీరు చెప్పేది ఏంటయ్యా అని అంటున్నారు. కానీ కలియుగాంతం వచ్చేసరికి ప్రేమగా చెప్తే వినే రోజులు పోతాయి, దండించి చెప్తే వినే రోజులు వస్తాయి అన్నమాట. అంతే కదా, సామధాన దండోపాయాలు. ప్రేమగా చెప్తే వినప్పుడు ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, తప్పదు. సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే భగవంతుడు తిరిగి అవతరించి ఈ దుష్టరాజులందరి యొక్క సంహారం జరిగిపోయేసరికి ఇంకా కలియుగ ప్రభావాన్ని చూపించేటువంటి వ్యక్తులందరూ కూడా నశించిపోయినప్పుడు, అంటే ఇప్పుడు మన చుట్టూత కేవలం సాధువులే ఉంటే మన మీద కలి ప్రభావం ఉంటుందా? మన చుట్టూత అంతా కూడా కలి ప్రభావాన్ని కలిగినటువంటి దుర్మార్గులు, దుష్టులే ఉన్నారనుకోండి, మనం కూడా దాంట్లోనే కలిసిపోతాం. మనం కూడా అందులోనే కలిసిపోతాం. చుట్టూతా సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఎంత కవచం కప్పుకుని కూర్చున్నా కానీ మనం కూడా ఆగలేము.
కదా. తింటారంట. వాళ్ళు అదే అంటాం. ఏమిటి అంటే మళ్ళీ గోలోక నుంచి కొందరు వస్తారా ప్రభుజీ? స్వయంగా కల్కి భగవానుడే వస్తున్నారు. ఆయన కాదు ప్రభుజీ, మళ్ళీ వీళ్ళందరూ రాజులంతా సంహరింపబడ్డాక రాజులంతా సంహరింపబడిన తర్వాత అందరూ భక్తులు అవుతారు. మిగిలిన వాళ్ళందరూ భక్తులే. ఇక్కడ పుట్టిన వాళ్ళే, అంటే ఆ, అక్కడి నుంచి రారు. ఇంక ఇక్కడ పుట్టిన వాళ్ళే. ఇప్పుడు మన చుట్టూతా 10 మంది ఉన్నారు. 10 మందిలో 5గురు భక్తులు ఉన్నారు, 5గురు అభక్తులు ఉన్నారు. అభక్తుల్ని ఏరి పారేస్తే సరిపోలా? భక్తులు. ఎస్, అభక్తుల్ని ఏరి పారేస్తే అప్పుడు మనల్ని మనం భక్తులు భక్తిలో మిగిలిపోతారు. కాపాడుకోగలిగినట్టే కదా. ఎస్ ప్రభుజీ. సో కల్కి భగవానుడు తన లీలల్లో భాగంగా ఆ భక్తులందరినీ ఏరిపారేసి కేవలం భక్తులు మాత్రమే మిగుల్చుతారు, సాధువులు మాత్రమే మిగులుస్తారు. అప్పుడు సద్గుణయుతమైనటువంటి వాతావరణం, ఎటు చూసినా నిర్మలమైనటువంటి వాతావరణం, సుగంధం, సువాసన, ఎక్కడ చూసినా అగరబత్తి, ఎక్కడ చూసినా ధూపదీపాలు, ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి. ఎప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుందంటే బృందావనం రోడ్ల మీద మనం వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రభుజీ మరి భాగవతంలో ఇంత బాగా రాశారు కదా, కల్కి భగవానుడు ఎప్పుడు వస్తారు, ఎలా తల్లిదండ్రులు ఎక్కడ పుడతారు అన్నీ కూడా రాశారు కదా. మరి ఈ కపట కలులు వస్తున్నారు కదా ఇప్పుడు, వాళ్ళని సేవించడానికి అంత మనం భక్తులు కూడా మనం తయారవుతున్నారు భాగవతం కదా. చదవకపోతే వాళ్ళని నమ్మాలి. అలాగే వస్తుంటారు. ఆ, మనం భాగవతం చదవం కాబట్టి మనకి మన మనం ఎవరైనా సరే మోసం చేస్తే మోసపోవడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. అంత ధైర్యంగా ఎలా వస్తున్నారో వాళ్ళు. ఎలా ఏముంది మాతాజీ, ఇప్పుడు అది వ్యాపారం. ఇప్పుడు మీకు అర్థం బిజినెస్. కావట్లే. ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు ఏ రకంగా వ్యాపారం చేస్తారు. కొంతమంది కూల్ డ్రింక్లు అమ్ముకొని బతుకుతారు, కొంతమంది మాంసం అమ్ముకొని బతుకుతారు, కొంతమంది ఆ, 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 లేకపోతే ఏదైనా ధాన్యం అమ్ముకొని బ్రతుకుతారు, కొంతమంది వాళ్ళ టాలెంట్ అమ్ముకొని బతుకుతారు, కొంతమంది బూడిద అమ్ముకుంటారు. భగవంతుడి పేరు చెప్పుకొని ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కదా ప్రభుజీ. కళ్ళ వినేవాళ్ళు ముందే వాళ్ళు తెలుస్తుంది. ఉన్నంతసేపు ఎవరైనా వస్తా ఉంటారు. ఏమైనా అదే వ్యాపారం ఎప్పుడు జరుగుతుంది? కొనేవాళ్ళు ఉన్నంత వరకు జరుగుతుంది వ్యాపారం. ఓకే, కొనేవాళ్ళు లేనప్పుడు వ్యాపారం జరుగుతుందా? జరగదు. అలానే ఈ బాబాలు, దొంగ దేవుళ్ళు, దొంగ బాబాలు, వీళ్ళందరూ కూడా వాళ్ళని నమ్మే వాళ్ళు గణప ఉన్నంత వరకు సచ్చిదానంద జరుగుతుంది. స్వామిది కూడా బయటపడింది ప్రభుజీ. పేర్లు వదిలేండి. ఓకే, మనకి వాళ్ళందరూ కూడా మనం వాళ్ళని నమ్మినంత కాలం వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఎస్. ఓకే, సో మన విజ్ఞత మనం ఆలోచించాలి. ఎవరిని నిజంగా నమ్మాలి, ఎవరు మనకి నిజమైనటువంటి గమ్యాన్ని చేర్చగలరు, ఎవరి మరి వాళ్ళందరూ ఇప్పుడు చేసే వాళ్ళు భగవద్గీత చదివారు కదా ప్రభుజీ, ఎందుకు మళ్ళీ ఇట్లా చేస్తారు? అయ్యో అదే అర్థం మాతాజీ, కలియుగం. ఆహా. భగవద్గీత కూడా వ్యాపారమే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి భగవద్గీతే చెప్తున్నారు. కృష్ణుడి యొక్క గొప్పతనం ఏంటంటే కృష్ణుని నమ్మిన వాళ్ళకి, కృష్ణుని నమ్మని వాళ్ళకి కృష్ణుడి పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు. కృష్ణుని నమ్మని వాళ్ళు కూడా కృష్ణుడి పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. అంటే భాగవతం చదివిన వాళ్ళు కూడా ఎవరు వాళ్ళని ప్రశ్నించరేమో ఇది తప్పు అని. ఎంతమంది ఉన్నారు మాతాజీ? ఉన్నవాళ్ళు ఇప్పుడు మీరున్నారు, ఎవరో ఒకళ్ళు చెప్తారు టీవీలో వచ్చి, చెప్పిన వాళ్ళకి మీరు ఏం పోయి చెప్తారు? ఒకవేళ మీరు చెప్తే మిమ్మల్ని లేపేస్తారు. అది కూడా ఎదురు చెప్పిన వాళ్ళని బ్రతకనిస్తారా వాళ్ళు? అది ఒక మాఫియా. ఓకే, అది ఒక పెద్ద మాఫియా. అవును. ఓకే, నెక్స్ట్ ఎక్కడ దాకా వచ్చాం? 22 22 చదవాలి. అయిపోయింది. మిగిలిన పౌరుల హృదయంలో దేవదేవుడు వాసుదేవుడు దివ్యమగు సత్వగుణ రూపంలో ప్రకటము కాగా వారు ధరణిని తిరిగి ప్రజలతో నింపగలరు. ఇది చదవలేదుగా? 22 చదవలే ప్రభుజీ. చదవలేదు. మంజులత మాత చదవండి. తేషాం ప్రజా విసర్గశ్చ స్థవిష్ట సంభవిష్యతి. తేషాం ప్రజా విసర్గశ్చ స్థవిష్టః సంభవిష్యతి. వాసుదేవే భగవతి సత్వమూర్తౌ హృది స్థితే. వాసుదేవే భగవతి సత్వమూర్తౌ హృది స్థితే. మిగిలిన పౌరుల హృదయములలో దేవదేవుడు వాసుదేవుడు దివ్యమ్మకు సత్వగుణ రూపములలో ప్రకటము కాగా వారు ధరణిని తిరిగి ప్రజలతో నింపగలరు. థ్యాంక్ యూ ప్రభు. ఇప్పటి వరకు ఉన్నది ప్రజలు కాదు. ఇప్పటి వరకు ఎవరినైతే భగవంతుడు కల్కి భగవానుడి అవతారంలో వచ్చి అందరినీ సంహరించారో వాళ్ళందరూ ఎవరు? ప్రజలు కాదు.
దుష్టులు, వాళ్ళందరూ కూడా జంతువులు. జంతువులు. అందుకని వాళ్ళని చంపి ప్రజలతో నింపగలుగుతారు. ప్రజలతో నింపడం అంటే ఎవరు ప్రజలు ఇక్కడ? భక్తులతో నింపటం. భక్తులు. ఓకే, అంటే మనం భక్తుడు కాకపోతే మనిషిగా లెక్కేరన్నమాట శాస్త్రం. అర్థమైనా? మనం ఒకవేళ నిజంగా భక్తులు అనుకోండి, శాస్త్రం మనిషిగా లెక్కేస్తుంది మనల్ని. ఒకవేళ మనం భక్తులు కాకపోతే శాస్త్రం దృష్టిలో మనం మనుషులం కాదు. భక్తులు కాని వాళ్ళు శాస్త్రం దృష్టిలో మనుషులు కాదు. అందుకని మనుషులు కాని వాళ్ళందరినీ కూడా కల్కి భగవానుడు సంహరించి మొత్తం భూమి మీద మనుషులతో నింపేశారు. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? గుణవంతాలు దానవ ప్రవృత్తులు. దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరినీ సంహరించేసి కేవలం కేవలం దైవీ గుణాలు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే ఈ భూమి మీద ఉంచుతారు. ఓకే, నెక్స్ట్ 23 సర్వరాజ్య మాతాజీ. యథావతీర్ణో భగవాన్ కల్కిర్ధర్మపతిర్హరి. సర్వరాజ్య మాతాజీ, నా మాట వినపట్లేదా మీకు? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అధాతేష అది 21 ప్రభుజీ. 23 మాతాజీ. యథావతీర్ణో భగవాన్ కల్కిర్ధర్మాపతిర్బర్హి కృతం భవిష్యతి తథా ప్రజాసూతిశ్చ సాత్వికీ. భవిష్యతి తథా ప్రజాసూతిచ్చ సాత్వికి. దేవదేవుడు ధర్మపతియకు కలికిగా అవతరించినప్పుడు సత్యయుగము ఆరంభం కాగలదు. మానవులు సత్వగుణము యొక్క సంతానమును బడేయగలరు. సో అప్పుడు జనాలందరూ కూడా సత్వగుణంలోకి వస్తారు. వాళ్ళు పొందేటువంటి సంతానం కూడా సత్వగుణంలో ఉంటుంది. అప్పుడు సత్యయుగం ఆరంభమవుతుంది. ఇప్పుడు చెప్పండి, కలియుగం తర్వాత సత్యయుగమా, సత్యయుగం తర్వాత కలియుగమా? కలియుగం తర్వాత సత్యయుగం. కలియుగం తర్వాత సత్యయుగం. కానీ సత్యయుగం అయిపోయిన తర్వాత కూడా కలియుగం వస్తుంది. మళ్ళీ కలియుగం వస్తుంది. కాబట్టి ఏ యుగం ముందు ఏ యుగం వెనక అంటే చెప్పలేము. రౌండ్ గా తిరిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ 24 ఇందుమతి. రాజ్యలక్ష్మి మాతాజీ, మీట్లో ఉండండి మాతాజీ, దయచేసి డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర నుంచి. ఇందుమతి మాతాజీ చదువుతారా? చదువుతాను ప్రభు. యథా చంద్రశ్చ సూర్యశ్చ తథా తిష్య బృహస్పతి. యదా చంద్రచ్చ సూర్యచ్చ తదా తిష్య బృహస్పతి. ఏకరాశౌ సమేష్యంతి భవిష్యంతి తదా కృతం. ఏకరాసౌ సమేష్యంతి భవిష్యతి తదా కృతం. చంద్రుడు సూర్యుడు బృహస్పతి కలిసి కర్కట రాశి యందు ఉన్నవారై ముగ్గురు ఏకకాలమున పుష్య నక్షత్రమున ప్రవేశించిన క్షణమున సత్యయుగము ఆరంభమగును. అంటే కలియుగాంతం వరకు కూడా, కలియుగాంతం అంటే కల్కి భగవానుడు వచ్చారు అని అంటే ఇంకా సత్యయుగం ఆరంభం అవుతుంది అని అర్థం. ఓకే, అంటే ఎవరైనా సరే కలియుగం మధ్యలోనే కల్కి అవతారాన్ని నేను అని చెప్పారంటే అది సుత్తి, నిజం మాట కాదు. శాస్త్రం అలా చెప్పలేదు. భగవంతుడి యొక్క అవతారాన్ని గుర్తించడానికి మనకి శాస్త్రమే ఆధారం. ఓకే, సో ఇప్పుడు చైతన్య మహాప్రభువుని గుర్తించడానికి శాస్త్రమే ఆధారం. శాస్త్రంలో పోలికలు, వర్ణనలు, ఎక్కడ పుడతారు, ఎవరు తల్లిదండ్రులు అని చెప్పబడింది శాస్త్రంలో. చైతన్య మహాప్రభు తల్లిదండ్రుల పేరుతో సహా నవద్వీప్ మాయాపూర్ ధామం గురించి కూడా చెప్పబడి ఉంది శాస్త్రంలో. అందుకనే మనం చైతన్య మహాప్రభుని గుర్తించగలిగాం. అలానే కల్కి భగవానుడు వస్తే కూడా కల్కి భగవానుడు గుర్తించడానికి కూడా శాస్త్రమే ఆధారం కావాలి తప్ప ఎవరో చెప్పారు కాబట్టి నేను నమ్ముతాను అనేటువంటిది ఉండకూడదు. అందుకనే కల్కి భగవానుడు ఎప్పుడు అవతరిస్తారు? కలియుగాంతంలో. కల్కి భగవానుడు వచ్చారంటే ఇక కలియుగం అంతమైపోయింది, అంత సత్వగుణం మాత్రమే మిగిలి ఉంటుంది. రాబోయేటువంటిది సత్యయుగం. సత్యయుగంలో కేవలం సత్వగుణయుతులు మాత్రమే ఉంటారు. నో రజోగుణం, నో తమోగుణం. ఎంత బాగుంటుందండి అలా ఉంటే. ఎవరు ఎవరిని ద్వేషించరు, ఎవరికి ఎవరి పట్ల అసూయ ఉండదు. అందరూ ఒకళ్ళకొకళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించుకోవడానికి సహకరిస్తారు.
ఒకళ్ళకొకళ్ళు సేవ చేస్తారు. ప్రతి ఒక్కడు ఒక సేవకుడి రూపంలోనే ఉంటాడు తప్ప ప్రతి ఒక్కడు నాకు సహాయం చేసేవాడు నా సేవకుడు, నేను ఆయనకి యజమాని అనేటువంటి భావంలో ఉండరు. యజమానికి సేవకుడు ఎలానో సేవకుడికి కూడా యజమాని సేవకుడే, అందరూ సేవకులే. ఇలాంటి ఒక వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది పూర్తిగా సత్వగుణయుతమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది కేవలం సత్యయుగంలో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు చెప్తుంటే మళ్ళీ అప్పుడు పుట్టాలనిపిస్తుంది. ప్రభుజీ ఈ యుగంలో అంతా కలియుగంలో అన్ని అనుభవించి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు సత్యయుగంలో అందరూ అలా వస్తారనమాట బుద్ధి నేర్చుకుని. అంటే మళ్ళీ ఈ యుగంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఈ యుగంలో ఉన్న వాళ్ళందరూ మిగిలిపోయే వాళ్ళు కేవలం సత్వగుణంలో ఉన్న వాళ్ళు మిగులుతారు. అప్పుడు మరి మనమందరం ఎక్కడ పోతాం అంటే మళ్ళీ మనం కలియుగం వచ్చిందాక వెయిట్ చేస్తాం. సత్యగుణ పుట్టమా ప్రభుజీ? అప్పటిదాకా ఎక్కడో ఒకసారి ఉంటాం నరకంలో. మనం శిక్షలు అనుభవించాల్సిన వచ్చాక పుడతాం కదా మరి. మనకి శిక్షలు అనుభవించాల్సిన కాలం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోతాం శిక్షలు అనుభవించడానికి ఆ టైంలో. లేకపోతే ఎక్కడో పెట్టేస్తారు భగవంతుడు మనల్ని. ఓకే, తర్వాత పంపిస్తారు. నీకు అర్హత ఉన్నప్పుడు నీకు పంపిస్తారని పంపిస్తారు. ఓకే, అంటే మనం వచ్చి మళ్ళీ ఏం చేస్తాం? సత్యయుగాన్ని మళ్ళీ కలియుగంలో మార్చేయడానికి. వద్దు ప్రభుజీ, సత్యయుగంలో బ్రతుకుతాం ఆనందంగా. ప్రభుజీ అక్కడ కూడా జపం చేసుకుంటాం ప్రభుజీ, జపం చేసుకుంటాము. మీ గురించి మాట్లాడట్లేదు, మా గురించి మాట్లాడతాం. ఇప్పుడు ప్రభుజీ ఇప్పుడైనా వీళ్ళు చెప్పొచ్చు కదా, చంద్రుడు సూర్యుడు బృహస్పతి కలిసి ప్రభుజీ మళ్ళీ మా క్లాసులు మీరే కదా ఇచ్చేది. సత్యవతి మాతాజీ మీరు అసలే పేర్లోనే సత్యవతి అని పెట్టుకున్నారు మాతాజీ. మీరు సత్యయుగానికి సంబంధించిన వాళ్ళు. మీరు పుట్టారంటే మేము పుడతాం ప్రభుజీ, క్లాసులు తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా కృతయుగం ఆరంభం అవుతుంది. కృతయుగం ఆరంభం ఎప్పుడవుతుందంటే చంద్రుడు సూర్యుడు బృహస్పతి కలిసి కర్కాటక రాశి యందు ఉన్నవారై ముగ్గురు ఏకకాలమున పుష్య నక్షత్రమున ప్రవేశించిన క్షణమున సత్యయుగం ఆరంభమవును. అది ఇది ఎప్పుడు వచ్చింది అనేది కనుక్కోవచ్చు కదా ప్రభుజీ? కనుక్కోండి ఇది ఎప్పుడు వస్తుందో. మనం కాదు కనుక్కోవచ్చుగా అంటున్నా. పంచాంగం ప్రకారం కనుక్కుంటే 4,22,4,27,000 వస్తుందా ప్రభుజీ? అది పంచాంగంలో వస్తుందా? పంచాంగం వస్తుంది. 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తుంది. పంచాంగం చూడాలి. ఇది 2006 అంటే 4,00,000. మరి ఈ 2026 అంత కలుపుకోవాలా? 4,27,000 సంవత్సరాలని కలపండి. కలిపితే 8 జన్మలు తీసుకోవాలి. చాలా చాలా జన్మలు తీసుకోవాలి. 1,00,000 సంవత్సరాలకే మనం సుమారుగా 1,00,000 జన్మలు తీసుకోవాలి. ఇంకా ఎక్కువే అవుతుంది. ఇంకా ఎక్కువే. ఓకే, ఇక్కడ ఆపుదామా మాతాజీ? పాపం హెవీ అయిపోయి ఉంటుంది మీకు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే.